ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూద్దాము. అది కూడా నెయ్యి లేకుండా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఈజీగా గ్రైండ్ అయిపోతాయి అని చెప్పి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్సీ చేసుకుందాం. మనం వాటర్ ఎందుకు వేస్తున్నానంటే అది కొంచెం ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది, మెత్తగా కూడా అవుతుందని చెప్పి వాటర్ యాడ్ చేశాను. అది మనకి గ్రైండ్ అయ్యేంత వరకు వేస్తే సరిపోతుంది, వాటర్ ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఇలా నేను ఈ పేస్ట్ లాగా దాన్ని మిక్సీ చేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ పట్టింది నాకు అవన్నీ మిక్సీ పట్టడానికి. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిని దీంట్లో వేసేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుందాం దీన్ని. కానీ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనకి కాస్త టైం పడుతుంది కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం కలపడం ఆగిపోయినా అడుగంటికి పోతుంది. ఇది కాస్త దగ్గర పడింది అనిపించినప్పుడు నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను. ఒక 200-250 ml ఉంటుంది. ఇందులో నేను 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇందులో వేసేసాను. మనకి దీనివల్ల స్వీట్ అనేది కమ్మగా ఉంటుంది. మనం దీంట్లో గీ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి దీంతోనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ మనకి ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత దాని కన్సిస్టెన్సీ మళ్ళీ లూజ్ అవుతుంది కాబట్టి మిల్క్ యాడ్ చేసినాక ఒక 2 minutes షుగర్ కూడా యాడ్ చేసేయండి. షుగర్ ఒక 200 grams వేసాను నేను. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా దగ్గర పడేంత వరకు కలపడమే మన పని, అంతే. ఇంకా మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు దీంట్లో. ఇలాగే కలుపుతూ మనకి ఆ స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 1/2 hour పట్టింది నాకు ఇదంతా దగ్గర పడడానికి. ఇది మనకి పాన్ నుంచి సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. చూసారు కదా, ఇదంతా ఇలా దగ్గర పడిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఇదంతా సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను వేసుకుంటున్నాను. చాయిస్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నెయ్యి లేకుండా కూడా స్వీట్ రెడీ అయిపోయింది మనకి. మీరు కూడా అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి.